నేను ఈ యొక్క ఇష్యూని ఒక 2 వీడియోల్లో చేస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 2014-19 ఎన్నికల సమయంలో బ్రాహ్మణులకు కూడా బ్రాహ్మణుల సంక్షేమం అనేటువంటి ఒక ఇదిలో ఆయన కొన్ని ప్రామిసులు చేయడం జరిగింది. మేనిఫెస్టోలో అవి కూడా పెట్టడం జరిగింది. 2014-19 తర్వాత ఏం జరిగింది, అసలు ఆయన ఎంత మటుకు చేశారు అనేదే కాకుండా ఈ రోజున మళ్ళీ ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మళ్ళా బ్రాహ్మణులకి కొన్ని ఇష్యూస్లో ప్రామిసులు చేయటం కూడా జరిగింది. అయితే దీన్ని పూర్తిగా ముఖ్యంగా ఇవాళ ప్రస్తావించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇవాళ ప్రతి సామాజిక వర్గానికి కూడా కొన్ని రాజ్యాధికారం కావాలనే దాంట్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏం అందుతోంది అనేటువంటి దాంట్లో చర్చలు అనేటువంటివి జరుగుతున్నాయి. ఆ చర్చల్లో బ్రాహ్మణులు